ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారం. స్త్రీలు ముందుగా లేస్తూనే, ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఏం చూడాలి, ఎటువంటి పనులని మొదలు పెట్టాలి? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇల్లాలు ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి మనసుతో ఉంటే ఆ ఇల్లు అభివృద్ధిలోకి తప్పకుండా వస్తుంది. అంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నాం కదా, అలా మహిళ ఉదయాన్నే లేస్తూనే ఏం చెయ్యాలి అంటే, మొదటగా మనము ఆ రెండు అరచేతులని ఇలా రుద్దుకొని, కరాగ్రే వసతే లక్ష్మి మంత్రాన్ని చదువుకొని, అరచేతుల్ని చూసుకొని, తర్వాత చేయవలసింది ఏంటిది అంటే, ఆవిడ మంగళసూత్రాలని తీసుకొని కళ్ళకద్దుకోవాలి. ఎందుకంటే మంగళసూత్రంలో గౌరీదేవి ఉంటుంది కాబట్టి ఆమెకి నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఇష్టం ఎవరు, చాలా ప్రియం ఎవరు ఉంటారు ఒక మహిళకి, పెళ్ళైన మహిళకి అంటే భర్త, తర్వాత పిల్లలు. కొంతమంది దగ్గర అయితే పిల్లల తర్వాత భర్త ఇష్టంగా ఉంటారు. పిల్లల అమితమైన ప్రేమ ఉంటుంది. ఎవరి మీద అయితే అమితమైన ప్రేమ ఉంటుందో వాళ్ళ ముఖార విందాన్ని నవ్వుతూ చూడటం, ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మాత్రం అసలు భర్తనే చూడాలి. శాస్త్రం ఏం చెప్తోందంటే భర్త ముఖాన్నే చూడాలి. కాకపోతే ఇప్పుడు మన కాలం ఎలా మారిపోయింది అంటే, భర్తల ముందు లేస్తున్నారు, భార్యల తర్వాత లేస్తున్నారు. ఇప్పుడు భర్తలు ఎవరి ముఖం చూడాలని మళ్ళీ మీరు కామెంట్ పెట్టొచ్చు. భర్తలేస్తే భార్య ముఖాన్ని చూడాలి, ఎవరి ఇష్టమైతే వాళ్ళ ముఖమే చూడాలి. ఆ తర్వాత భూదేవిని నమస్కరిస్తూ పాదాన్ని కింద పెట్టాలి. ఆ తర్వాత వెళ్ళి నేరుగా ఏ దేవుడి ఫోటో ఉంటేనో, పూజా మందిరం ఓపెన్లో ఉంటేనో అక్కడ దేవుడికి నమస్కారం చేసి, తర్వాత కాలకృత్యాలని తీర్చుకొని, ఇంటి పనంతా ముగించుకొని, అప్పుడు వంటింట్లోకి వంట చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో పూజకు సామాగ్రి మొత్తం శుభ్రం చేసుకొని అంతా చేసి, దీపారాధన ఇంట్లో పురుషులు చేస్తే సరి, లేకపోతే స్త్రీయే చేసుకోవాలి. ఇలా ఉదయం లేస్తూనే ఇలా ఒక క్రమశిక్షణతో ఏ మహిళ అయితే ఉంటుందో ఆ ఇల్లు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక ఆరా ఉంటుంది ఆ ఇంట్లో. ఎప్పుడైనా చూడండి, కొంతమంది ఇళ్ళకి వెళ్తే కూర్చోవాలనిపిస్తుంది, కొంతమంది ఇళ్ళకి వెళ్తే వద్దు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే అక్కడ ఆ ఇంట్లో ఉన్న మహిళ క్రమశిక్షణతో ఉందో లేదో తెలిసిపోతుంది. దైవారాధన ప్రతి నిత్యము జరగాలి, ఉదయం సాయంత్రం జరగాలి. వంటిల్లు ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. మహిళ యొక్క విధులు ఏంటిదంటే ఇవే. మహిళ చేయవలసినవి ఏంటిదంటే ఇదే. వంటిల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకు? మనం భోజనం, ఆహారం ఆరోగ్యం కోసం తీసుకుంటాం. అటువంటి వంటిల్లు శుభ్రంగా ఉంటేనే. లేదు అంటే చెద పురుగో, లేకపోతే చీడ పురుగులో, దోమలో, బొద్దింకలో ఇలాంటివి ఆహార పదార్థాల మీద తిరగటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఉండాలి మహిళ. లేస్తూనే ఇవన్నీ చేసుకొని చక్కగా స్నానం చేసి, నుదిటిన కుంకుమ బొట్టుని మీరు స్టిక్కర్లే పెట్టుకోవచ్చు, దాని మీద మళ్ళీ కనీసం కుంకుమని ధరించండి. చక్కగా చీరను కట్టుకోండి, లేదు పంజాబీ డ్రెస్సులు వేసుకుంటే ఖచ్చితంగా దుప్పట్టా వేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే దుప్పట్టా వేసుకోవాలి. వేసుకొని బయటికి వస్తే లక్ష్మీదేవి లాగా ఇంట్లో వాళ్ళందరికీ కనిపించాలి. కనిపిస్తే ఏంది, మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్. అలా స్నానం చేసి చక్కగా ఉతికిన దుస్తులు వేసుకొని బయటికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన మనసులో కూడా ఉంటుంది. ఆ రోజు పనులన్నీ సులువుగా అవుతాయి అన్నమాట. ఒక్కోసారి జరగవు మనం అనుకున్న పనులు, చీకాకుని తెప్పిస్తాయి, ఇబ్బంది పెడతాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కర్మానుసారం మనకి జరుగుతాయి. మీరు చెప్పినవి చేశాం కానీ జరగలేదన్న సందేహం మీకు అక్కర్లేదు. పూర్వజన్మ కర్మానుసారం మనకి జరుగుతాయి. కాబట్టి ఇలా మహిళ ఉదయం లేస్తూనే ప్రతి ఇంట కూడా ఇలానే జరగాలి. అసలు మహిళే ముందు లేవాలి పురుషుడి కంటే. లేచే వంటి ఇంటి పనులన్నీ చేసి పెట్టాలి. కాకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అటు ఇటు అవుతున్నాయి, సర్దుకుపోతే ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇలా ప్రతి మహిళ ఇలాంటి మహిళ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. శుభం.